రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్ర నగర్లో మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు. నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహణ. జగిత్యాల జిల్లాలో కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. గోపాలపట్నంలో రోడ్లపై గుంతలు పూడ్చివేత కార్యక్రమం. జనసేన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. కుత్బుల్లాపూర్ 127వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేకానంద. మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ. యువకునిపై కత్తితో దాడి, పరిస్థితి విషయం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రాజేంద్ర నగర్లో నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి పద్మారావు, డి ఉమ్మారెడ్డిల నేతృత్వంలో జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం క్లబ్ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చూపిన శాంతి మార్గాన్ని గురించి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాస్, కార్యనిర్వహణ కార్యదర్శులు టి సుశీల్ కుమార్, డి నరసింహరాజు పాల్గొన్నారు. రాజేంద్ర నగర్, అత్తాపూర్, జలాల్ బాబా నగర్లో మద్యం మత్తులో 4 స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సద్దాం అనే యువకునిపై మరో యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సద్దాంను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. वाले आते बोले अब तक आयुष ने 3 घंटे हो गया. डॉक्टर हम बोल रहे हैं पुलिस वालों को लेके आए. पुलिस कैसे बोल रहे हैं, डॉक्टर पुलिस वालों को लेके आओ बोल रहे, और पुलिस वाले जैसे आने का नाम ही ना ले रहे. ऑपरेशन करना पड़ता बोल रहे. अभी तक 3 घंटे हो गए. 3 घंटे में अब तक कोई एक पुलिस वाला भी नहीं आया. कुछ भी एक्शन नहीं लेते, कुछ भी नहीं, क्या भी नहीं. बहुत राजेंद्र नगर की पुलिस तो काम ही नहीं करती. वो 24 की तरफ तो ध्यान ही नहीं देती. हर वक्त कंप्लेंट लिखाती. बस्ती के लेडीज जाके लिखाती. चोरी चकारी होना, सब हर चीज़ होना, मर्डर, मारम पीटी, फतरमबाजी, ये बहुत था वहाँ पे. और बैठना, चबूतरों पे बैठ जाना, गांजे पीना, सिगरेटा पीना, ये करना, मारम पीट, ये पी खा के ऐसी लड़ाइयाँ कर लेते. दोस्तान छः बोलते, फिर लड़ाइयाँ झगड़े करते रहते. अभी तक पुलिस कुछ भी एक्शन नहीं ली. इतना भाई को ऑपरेशन का हाल है, ऑपरेशन का होने का है, ऑपरेशन अभी तक हो रहा भी नहीं. पुलिस आके कुछ भी एक्शन ले रही नहीं, देखी नहीं, पलट के नहीं देखी, पूछ रही नहीं पुलिस आके. బంజారాహిల్స్ లోని పారిశుద్ధ్య కార్మికులందరికీ గాంధీ జయంతి సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వచ్ఛ భారత్ మెషిన్ స్క్రోల్ ఆఫ్ హానర్ అసోసియేషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సేవా నాయక్ మరియు మెడికల్ ఆఫీసర్ రవి పాల్గొన్నారు.
మిర్యాలగూడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎం శ్రీనివాస్ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాలని, పోలీస్ యంత్రాంగంతో సహకరించాలని అన్నారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని తెలియజేశారు. పేరు శ్రీనివాస్ అండి. నేను మిర్యాలగూడ 1 టౌన్కి కొత్తగా రిపోర్ట్ చేశాను. మిర్యాలగూడ 1 టౌన్ ఏరియాలో ఉన్న ప్రజలకి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏ టైంలో ఎనీ టైం రెస్పాండ్ అవుతుంది, వాళ్ళకి అనుక్షణం అందుబాటులో ఉంటూ ప్రజలకు పేదవాళ్ళకి న్యాయం చేస్తూ తప్పకుండా అందరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటాను. ఏదంటే డైరెక్ట్గా 100 కాల్ చేయండి. కాల్ చేస్తే తక్షణం రియాక్ట్తో వచ్చిన తర్వాత మీ దగ్గర ఇమీడియట్గా రీచ్ అయ్యి ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తాను. అందరూ కూడా ప్రజలు కూడా సహకరించి, పోలీసులు సహకరించి అందరూ కూడా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో గౌడ సంఘం భవనం నందు వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు సిఐ వినయ్ కుమార్, ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ ఏఎస్పీ అభినవ్ గైక్వాడ్, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ విజయ్ మనోహర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన పిల్లలు కావచ్చు, లేదా ఉమెన్ కావచ్చు, అంటే దీనిలో భాగంగా మేము ఏం నిర్ణయం తీసుకుంటాం, ఒరిజినల్ దగ్గర టికెట్ చేయాలి. ఐ విట్నెస్ ఉంటే ఏం జరుగుతుందో అనుకుంటే ఏ గల్లీ ఎడిపోతా ఉంటే ఏ వెహికల్ ఎడిపోతా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నారు. రైస్ మిల్ అసలు చేసుకున్నాం. ఆఫెన్స్ జరిగింది నెల్గుల నుంచి నగరం రోడ్లో. ఇది ఒక లేడీ అక్యూజ్ పర్సన్ వచ్చారు. అని ఓల్డ్ లేడీ, పెద్ద మనిషి లేడీలో ఇది 2 తోలా సోనా స్టోలన్ చేశారు. 2 తోలా సోనా, ఇది ఆల్మోస్ట్ 1 lakh రూపీస్. ఇది 1 lakh రూపీస్లో 10 కెమెరా ఇన్స్టాల్ అయింది. ఇది చాలా యూస్ఫుల్ ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాకి ఈ ప్రోగ్రాంలో అందరికీ సాయం చేయండి అని ప్రతి గ్రామానికి కనీసం 10 కెమెరాస్ ఇన్స్టాల్ కోసం హెల్ప్ చేయండి. ఇంకా మోర్ మంచిది, ఇంకా మోర్ కెమెరా ఆల్రెడీ ఇది గ్రామంకి 10-15 కెమెరా ఉంది. ఇంకా మోర్ 10 కెమెరా ఇన్స్టాల్ చేయండి ఈ ప్రోగ్రామ్ నుంచి. ఓకే, సో అందరికీ ఒకసారి ఈరోజు ఇక్కడ లింగాల గన్పూర్ మండల్కి సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ సంబంధించి ఇక్కడ వచ్చారు. ఇది ఈ ప్రోగ్రాంలో లింగాల గన్పూర్ మండల్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ గారు, తర్వాత మహిళా లేడీస్ వింగ్ పార్టీలో మెంబర్, తర్వాత రైస్ మిల్ అండ్ బిజినెస్ ఓనర్ ఇక్కడ అటెండ్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ విషయం కి సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి ఇక్కడ వరంగల్ కమిషనరేట్లో సిపి సార్ తరుణ్ జోషి సార్ ఒక న్యూ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ప్రతి గ్రామానికి కనీసం 10 కెమెరాస్ ఇన్స్టాల్ కోసం. సో ఇక్కడ ఈరోజు లింగాల గన్పూర్లో స్టేషన్ గన్పూర్ డివిజన్ నుంచి, రఘునాథ్పల్లి సర్కిల్ నుంచి, లింగాల గన్పూర్ ఎస్ఐ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ అటెండ్ చేశారు. అని ఇది పబ్లిక్లో అన్ని గ్రామంకి రిక్వెస్ట్ చేశారు కి అట్లీస్ట్ 10 కెమెరా ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. సో పబ్లిక్ అన్ని సాయం కోసం ఇక్కడ కమిట్ చేశారు. అని ఇది ఒక 15 days 20 days లోపల ఇది మొత్తం గ్రామంకి, లింగాల గన్పూర్ మండల గ్రామంకి ఇది కెమెరా ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈరోజు ఇది అందరికీ, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అందరికీ లింగాల గన్పూర్ మండల్కి జనాలు చాలా చాలా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో సాయం కోసం. అండ్ థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువసేన యూత్ అధ్యక్షులు యాదగిరి, శంకో శేఖర్, వెంకటేష్, నవీన్, నరసింహ, ఇతర నాయకులు పాల్గొన్నారు. సాధిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను, సాధిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ జై, మహాత్మా గాంధీకి జై, మహాత్మా గాంధీకి జై.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు సేవా హీ సమర్పణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చాడ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్రే నారాయణ అధ్యక్షతన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, బీజేవైఎం సునీల్, మండల ప్రధాన కార్యదర్శి టెహారే రమేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పెరుమాండ్ల పోషెట్టి పాల్గొన్నారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు సేవకి సంఘటన సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా ఇచ్చోడలోని కొన్ని వీధులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సేవా హీ భారత్ స్వచ్ఛ భారత్ కింద నినాదిస్తూ ఈరోజు సేవా జగిత్యాల జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఆర్ నగర్లో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు అడ్మిన్ ఎస్పీ సురేష్ కుమార్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, 3 సీఐలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కారణం ఈరోజు మన టిఆర్ నగర్లో కార్డన్ సెర్చ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు కె సురేష్ కుమార్ సార్, ఎస్పీ అడ్మిన్ జగిత్యాల గారికి, మరియు జగిత్యాల డిఎస్పీ గారు ప్రకాష్ సార్ గారికి, మరియు రూరల్ సిఐ గారికి, ధర్మపూర్ సిఐ గారికి, మలయాళ సిఐ గారికి, నా తోటి ఎస్ఐలందరికీ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగిత్యాల పట్టణ శివార్లలో ఉన్న టిఆర్ నగర్ ఏరియాలో మన గౌరవ డీజీపీ మహేందర్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో మన ఎస్పీ సింధు శర్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరిగింది.
దాంట్లో భాగంగా దాదాపుగా ఒక 400 ఇళ్ళని కవర్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సెర్చ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో ఒక యాజ్ అన్ అడ్మిన్ ఎస్పీ నేను, మా టౌన్ డిఎస్పీ జగిత్యాల టౌన్ డిఎస్పీ గారు, అదేవిధంగా రూరల్ సిఐ అండ్ ఇంకా 2 సిఐస్, రూరల్ ఎస్ఐ అండ్ ఇంకా 9 మంది ఎస్ఐస్, అంటే మొత్తం 10 మంది ఎస్ఐలు, 3 సిఐలు, ఒక డిఎస్పీ, నేను, అదేవిధంగా 90 మంది స్టాఫ్, మొత్తం 100 మందితోటి ఈ కార్యక్రమం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 2 గంటల పాటు ప్రతి ఇల్లుని క్షుణ్ణంగా పరిశీలించి సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అన్నారు. కార్మికులు ఐక్యతగా ఉంటే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయలేరని, రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం చాలా ఉధృతంగా చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో జరిగిన మానవహారం, అలాగే అనేక కార్యక్రమాలు విశాలంగా, ఐక్యంగా, విస్తారంగా కార్మికులు జరుగుతూ ముందుకు పోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇది మింగుడు పట్టడం లేదు. తాను ప్రైవేటీకరణ చేయడం ద్వారా, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా మిగతా దేశం అంతటికీ ఒక సంకేతం పంపాలని ఈరోజు బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నానికి పెద్ద విఘాతం కలిగింది. అందుకనే స్టీల్ ప్లాంట్ కార్మిక సోదరులు, సోదరీమణులు ఆత్మవిశ్వాసంతో ప్రైవేటీకరణని వెనక్కి కొడతామని చెప్పేసి నమ్మకంతో ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో జరిగిన పోరాటాలు, రైతు ఉద్యమం కానీ అనేక పోరాటాలు ఈరోజు ఈ బీజేపీ ప్రైవేటీకరణ ప్రయత్నాలని, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను ముందుకు తీసుకురావడానికి ప్రతిఘటిస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ వెనకడుగు మీద ఉన్నది. అటువంటి నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోగలమని చెప్పేసి ఆత్మవిశ్వాసం మనకి కలుగుతుంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ మధ్యకాలంలో కరోనా పీరియడ్లో కూడా ప్రొడక్షన్ చూస్తే అది లక్ష్యాలకు మించి ఉత్పత్తి చేస్తుందని స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఇటువంటి లాభదాయకమైన, లాభాలు ఇంకా పెంచుకోగలిగిన, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, గనులు ఇస్తే ముందుకు తీసుకెళ్ళగలిగిన ఇటువంటి సంస్థని ప్రైవేటీకరించడం అనేది అవివేకం. ఇది ప్రైవేటు కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చడానికి చేసే ప్రయత్నం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ మేలు చేసేది కాదు. మన జరిగిన బంద్ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ ఐక్యతను ఇంకా ముందుకు తీసుకెళ్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మనం దక్కించుకుంటాం, రక్షించుకుంటాం. ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని సాగించాలని చెప్పేసి సాగిస్తున్న కార్మికులకి, సోదరులకి అందరికీ, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం జగదాంబ కూడలిలో మూగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చారు. పోలీసులు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే అనుమతించడంతో ఈ కార్యక్రమం త్వరితగతిన ముగించారు. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్లు మరమ్మతుల కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేయాలి. చిన్నపిల్లలు, బాలింతలు, వయోవిజనులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే విశాఖపట్నం లాంటి నగరాలు ఎలా డెవలప్ అవుతాయి, మన పెట్టుబడులు ఎలా వస్తాయి, మన రాజధాని ఎలా జరుగుతుంది? మీరు కోరిన కోరికల్లో నవరత్నాల్లో దీన్ని కూడా ఒకటి పెట్టండి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరఫు నుంచి సవినయంగా కోరుకుంటున్నాం. గోపాలపట్నం మండలం వెంకటాపురం ఎల్టీ పాలిమర్స్ వద్ద జనసేన కార్యకర్తలు గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రోడ్లపై గుంతలు పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కార్యకర్తలు రోడ్ల మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని కొనసాగించారు. చూడు
10 మంది అన్న పెట్టమని చెప్పండి రా బాబు. నేనైతే కుత్బుల్లాపూర్ నాలాలో గల్లంతైన మోహన్ రెడ్డి కుటుంబాన్ని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ పరామర్శించారు. ఇంతవరకు వ్యక్తి ఆచూకీ కనుక్కోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి 50 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్షం పడుతున్నప్పుడు మీరు ఈ సైడ్ వచ్చారు అంటే నిలబడితే జారిందే మీకు పెన్షన్ కూడా లేదు లేదా అది తీసేసిరట్ట రోజు యాక్చువల్గా పెన్షన్ వేసి ఉంటుంది ఆ రోజు అది తీసేసిరట్ట అది ఆయన గురించి అది తీసేసి సీసీ కెమెరాలు అయితే ఒకటి పట్టుకొని కూడా పోయినాయండి. ఎలాగైనా చెప్పున్నా వీళ్ళు చెప్పున్నా ఎత్తుకోవడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు చెప్పాలి ముగ్గురు కలిసి మా ఏడోకమ్మా ఇప్పుడు ఆయనకి మళ్ళీ అధికారులతో మాట్లాడి ఇప్పటికీ ఆగకుండా నేను దీనికి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక టీచర్ పడిపోయింది ఇక్కడ పడిపోయినప్పుడు ఇక్కడ దొరికిండు మునీరోజు ఇంటికాడ అంటే మనకు 90% మన కాలువలు స్టేట్ లేవు వంపులు ఉన్నాయి. రామరెడ్డి నగర్ కారణం పైపడ్డం వస్తుంది అక్కడనే ఎక్కువ స్టక్ అవుతుంది 1:02 గంటలకు వచ్చినట్టు ఆ రోజు దసరా కానుకగా కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్ 127వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేకానంద హాజరై బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ మంగతయారు, కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అమ్మా జరగమ్మా జర 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 ఓ పద్మాండి సాయి చెప్పినావా ఓ అమ్మ జరగమ్మా అటు జరుగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రాజేంద్ర నగర్లో మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహణ. జగిత్యాల జిల్లాలో కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. గోపాలపట్నంలో రోడ్లపై గుంతలు పూడ్చివేత కార్యక్రమం, జనసేన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. కుత్బుల్లాపూర్ 127వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేకానంద. మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ, యువకునిపై కత్తితో దాడి, పరిస్థితి విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.